పేదలకు సేవలు అందించడంలో రోటరీ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని క్లబ్ టాస్క్ ఫోర్స్ కో చైర్మన్ లింగగౌడ్ పేర్కొన్నారు. జహీరాబాద్ రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎన్ లాల్ రెడ్డి, కార్యదర్శిగా రఘునందన్ రెడ్డి, కోశాధికారిగా రుద్రప్ప పాటిలచే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లింగగౌడ్ మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలో ముందున్నామంటూ తెలిపారు. సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటివరకు జహీరాబాద్ లో 60 సైకిల్స్ ని పేదలకు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. రోటరీలో మనం ఉన్నప్పుడు మనకు కొన్నిగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. రోటరీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో నడుస్తుంది. ఆ రూల్స్ ని మనం పాటించాలి. ఫస్ట్ యాజ్ ఎ రోటేరియన్ నా రోల్ ఏందని, నేను నా ఫీజ్, నా బాధ్యతలు నేను కంపల్సరీ చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి, చాలా డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ సాటర్డే సండే నెక్స్ట్ ఇయర్ ఉన్న రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మారియో సీజర్ గారు వచ్చారు ఇండియాకి. దట్ టు హైదరాబాద్ లో వచ్చారు. అది చాలా గ్రేట్. ఎందుకంటే వరల్డ్ లో ఉన్న కంట్రీస్ లో నాట్ ఓన్లీ ఇండియా, వాళ్ళు హైదరాబాద్ కి వచ్చారు. ఆయన 3 days హైదరాబాద్ లో ఉండే, ఫ్రైడే, సాటర్డే, సండే. అయితే 500 మెంబర్స్ వరకు ఉండే. అట్లాంటి సెమినార్స్ లో మీరు రావాలి. మీరు వస్తే మీకు ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు నాకైతే ఇట్లా తెలుస్తుంది ఇక్కడ మన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉందో, అట్లా మీకు కూడా సిటీలో ఏమవుతుంది, రోటరీ ఇంటర్నేషనల్ లో ఏముంది మీకు తెలుస్తుంది. జస్ట్ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ యాజ్ ఏ టీమ్, యాజ్ ఏ 30 మెంబర్స్ మన జైరాబాద్ కి చాలా తక్కువ. కనీసం 150 మెంబర్స్ ఉండొచ్చు మన క్లబ్ లో. 100%. దాంట్లో పెద్ద నేను ఏదో ఎగ్జాగ్రేట్ చేసి చెప్తలేను. 150 మెంబర్స్ వరకు మనం చేసుకోవచ్చు. అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది లాల్ రెడ్డి మీద. ప్లస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను సార్ చెప్పినట్టు సపోర్ట్ గా ఉంటాను. మీ మనిషి అనుకోండి. నాకు జైరాబాద్ ఏం కొత్తది కాదు. 2 ప్రాజెక్ట్ చేసినాము. ఇక్కడ ఉన్న బెస్గాం ఫ్యామిలీ అమ్మాయి మా ఫ్రెండ్ కి వచ్చింది. అయితే నాకు జైరాబాద్ కొత్తగా ఏం కాదు. నేను మీ ఫ్యామిలీ మెంబర్ లెక్కనే అనుకోని ఏమైనా ప్రాజెక్ట్స్ కి ఏమైనా హెల్ప్ ఆల్వేస్ నేను సపోర్ట్ గా ఉంటాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.